నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ ప్రోగ్రాంలో మనం ఆర్థరైటిస్ కి సంబంధించి, అలాగే వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ గారు. కుముద్ గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. కుముద్ గారు, ఫస్ట్ అసలు వంశపారంపర్యంగా ఆర్థరైటిస్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అంటారు. అది రీజన్ కాకుండా ఇంకా ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి, ఏ ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి? సో మేజర్గా ఈరోజు మనం ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే మన బాడీ లోపల మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాయింట్స్, చాలా జాయింట్స్ అనేది ఉంటాయి. ఈ జాయింట్స్కి మనం కంప్లీట్గా ఒక మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ బోన్స్ ఏదైతే ఉంటాయో మన స్కిన్ లోపల, స్కిన్ కింద మల్టిపుల్ జాయింట్స్ లోపల జనరల్గా కాల్షియం, విటమిన్ డి తో ఫామ్ అయ్యే జాయింట్స్ అనేది ఉంటాయి. ఒక జాయింట్కి కరెక్ట్గా నార్మల్గా ఉండాలి, ఫంక్షనింగ్ చేయాలి అంటే డెఫినెట్గా దానికి ఆర్టిక్యులేషన్ అనేది నార్మల్గా ఉండాలి. మన బాడీ లోపల చాలా జాయింట్స్ ఉన్నాయి, కాకపోతే మనకు ఆర్థరైటిస్ ఉన్నదా లేదా మనం అర్థం చేసుకోవాలి అంటే బేసికల్గా మన ఏ జాయింట్ అయినా సరే మన బాడీ లోపల మీకు మార్నింగ్ లేవగానే కొంచెం వాపు ఉన్నది, ఎక్కువగా వర్క్ చేసినప్పుడు నొప్పులు ఉన్నాయి అంటే జనరల్గా మనం ఈ ప్రాబ్లంకి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. ఆర్థరైటిస్ లోపల జనరల్గా మన జాయింట్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది జనరల్గా ఉంటుంది. మెడికల్ టర్మ్స్లో ఈ ఐటిస్ వర్డ్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఆర్థర్ అంటే జనరల్గా మన బోన్స్తో సంబంధించిన ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయి దానికి మనం ఆర్థర్ అనేది అంటాం. సో ఆర్థరైటిస్ వర్డ్ అనేది డిరైవ్ అయింది ఈ రెండు వర్డ్స్కి కలిపి. సో జనరల్గా ఆర్థరైటిస్ మాట్లాడినప్పుడు మనకు జాయింట్ పెయిన్స్ మాత్రమే అర్థమవుతుంది. కాకపోతే ఈ జాయింట్ పెయిన్స్ దేనివల్ల అవుతుంది? ఈరోజు 40 years కానీ 50 years తర్వాత జనరల్గా అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. డీజనరేటివ్ చేంజెస్ అనేది మన బాడీలో జరుగుతూ ఉంటాయి. సో మన ఏదైతే జాయింట్స్ ఉంటాయో దాని లోపల మేజర్గా కాల్షియం, విటమిన్ D3 ఇంకా ప్రోటీన్ తక్కువ అయినప్పుడు డెఫినెట్గా మన బోన్స్ అనేది అరగడం స్టార్ట్ అవుతాయి. జాయింట్స్ మధ్యన జనరల్గా కుషన్ అనేది ఉంటుంది. కుషన్ అంటే మెడికల్ టర్మ్స్లో మనం మాట్లాడింది కార్టిలేజెస్. ఒక రెండు బోన్స్కి మనం జాయిన్ చేసినప్పుడు డెఫినెట్గా దానికి స్ట్రక్చర్ నార్మల్గా ఫామ్ అవ్వాలి. సో ఈ రెండు బోన్స్ మధ్యన ఎప్పుడైతే స్ట్రక్చర్ ఏదైతే కుషన్ అనేది డీజనరేట్ అవుతుంది దానికి మనం ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా ఈ ఆర్థరైటిస్ దేనివల్ల వస్తుంది? మేజర్గా ఇది ఒక డీజనరేటివ్ ప్రాబ్లం. ఆస్టియో ఆర్థరైటిస్ మనం జనరల్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్ మధ్యన, రెండు బోన్స్ మధ్యన స్పెషల్గా మోకాలు అనేది నీ జాయింట్స్, వెయిట్ బేరింగ్ జాయింట్స్. ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లోపల ఈ ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా ఇంకా తొందరగా అనేది కనపడుతుంది. దానికి రీజన్ ఏంటంటే మన బాడీది పూర్తిగా ఏదైతే వెయిట్ ఉంటుందో ఈ నీస్ మాత్రమే ఎక్కువగా బేర్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే మన బరువు అనేది పెరుగుతుంది, లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పెషల్గా ఆడవాళ్ళకి 35-40 years తర్వాత కాల్షియం కానీ విటమిన్ D3 తగ్గినప్పుడు డెఫినెట్గా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీ రెండు బోన్స్ మధ్యన ఎప్పుడైతే ఈ కుషన్ ఏదైతే కార్టిలేజ్ అనేది డీజనరేట్ అంటే అరగడం స్టార్ట్ అవుతుందో డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లంకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. దీనికి మేజర్గా కారణాలు డెఫినెట్గా మనకు వంశపారపరంగా అంటే జెనెటిక్ డిసార్డర్స్ డెఫినెట్గా ఉంటుంది. ఒక జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. మీ పేరెంట్స్లో ఆర్థరైటిస్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీకు ఎప్పుడు వస్తుంది అది మీ లైఫ్ స్టైల్ పైన డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే మీరు ఒక హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటున్నారంటే ఈ అరగడం అనేది ఫాస్ట్గా జరగదు. సెకండ్ వచ్చేసి మన బాడీ లోపల 40 years తర్వాత స్పెషల్గా ఆడవాళ్ళకి, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు, స్పెషల్గా ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా వస్తుంది. బికాజ్ మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళకి 40 years తర్వాత ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుంది, ఆస్టియోపోరోసిస్ అనేది జనరల్గా అవుతుంది. మన ఇండియా కంట్రీలో 70-80% ఆడవాళ్ళకి 40 years తర్వాత మెనోపాజల్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది న్యాచురల్గా మనం చూస్తూ ఉంటాం. దీనికి మేజర్గా రీజన్స్ కాల్షియం, విటమిన్ D3 తగ్గిపోవడం, ప్రోటీన్ అనేది తగ్గిపోవడం, దీంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం. సో మేజర్గా మనం చూసేది డీజనరేటివ్ చేంజెస్. దీంతో పాటు లైఫ్ స్టైల్ ఎవరికైతే సరిగ్గా ఉండదో, ఒక మంచి హెల్దీ డైట్ తీసుకోరు, ఎక్సర్సైజెస్ అంటే న్యాచురల్గా మన జాయింట్కి నార్మల్గా ఉండడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి జాయింట్కి స్ట్రాంగ్ ఉంచడానికి. అలాంటి ఎక్సర్సైజ్ లేనప్పుడు
చిన్న ఏజ్ గ్రూప్స్ అంటే 35 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ప్రాబ్లం జనరల్గా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మేజర్గా ఆస్టియోఆర్థరైటిస్లో మీకు స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఎక్స్రే తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఒక ఇనీషియల్ స్టేజెస్లో ఒక బోన్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ ఫామ్ అవుతుంది, ఇది మీకు కనపడుతుంది. సో మేజర్గా జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే వంశపారపరంగా మాత్రమే కాదు, మన బాడీ లోపల ఉన్న డెఫిషియన్సీస్, ఏజ్ వల్ల అరగడం జరగడం, ఇంకా ఒక మంచి లైఫ్ స్టైల్ పాటియకపోవడం, ఇవి ముఖ్యంగా ఆర్థరైటిస్కి కారణాలు. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు సాయి గారు హైదరాబాద్ నుంచి. సాయి గారు మాట్లాడండి. హలో, నమస్తే సాయి గారు, చెప్పండి. నాకు యాక్చువల్గా షోల్డర్లో కింద పడ్డాను మేడం. ఓకే. సో అది సూప్రా టేర్ అనే మజిల్ టేర్ అయింది. ఎస్, మీ ఏజ్ ఎంత సార్? ఇంకా ఇది ఎలా జరిగింది? మీకు ఏమైనా యాక్సిడెంట్ అయిందా? ఆ బండ్ల నుంచి కింద పడ్డాను, హిట్ అయ్యి. ఓకే. అది 20% ఎంఆర్ఐ రిపోర్ట్ తీపిచ్చారు. ఎస్ 20% టేర్, మజిల్ టేర్ అని అయింది. ఎస్ డాక్టర్ ఏం చెప్పారంటే కాల్షియం కూడా కొద్దిగా తక్కువ ఉందని చెప్పారు. ఎస్ కొద్దిగా మీరు చెప్తారా? సార్, ఇది ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? ఇంకా మీ ఏజ్ ఎంత సార్? 1 మంత్ జరిగింది. నాకు నొప్పి వచ్చేసి 3 వీక్స్ తర్వాత నొప్పి స్టార్ట్ అయింది అనమాట. ఓకే. ప్రెజెంట్గా మీకు పెయిన్ మాత్రమే అవుతుందా, నొప్పి మాత్రమే ఉందా, లేకపోతే మూవ్మెంట్ కూడా మీది రెస్ట్రిక్ట్ అయిందా? మూవ్మెంట్లో ప్రాబ్లం అవుతుందా మీకు? బనియన్ వేసుకోవడానికి రాలేదు, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. రైట్. మూవ్మెంట్ కొద్దిగా ప్రాబ్లం అయింది, కరెక్టే మీరు చెప్పింది. ఓకే సార్, ఫైన్. సో ప్రెజెంట్గా మీరు మెడిసిన్స్ వాడుతున్నారా? మీ ఏం ట్రీట్మెంట్ వాడుతున్నారు? డాక్టర్ ఏం చెప్పారంటే మామూలుగా ఈ రెస్ట్లో ఉన్నామన్నారు, అది ఆటోమేటిక్గా అటాచ్ అవుతుందని చెప్పారు. హెవీ లగేజ్ ఏం మోయకదు అని చెప్పారు. ఓకే అండి. రెస్ట్ ఓన్లీ మీకు మెడిసిన్స్ వల్ల ఇంకా రెస్ట్ వల్ల క్లియర్ అయిపోతుందా, లేకపోతే సర్జరీ కూడా మీకు ఏమైనా ఫ్యూచర్లో అవసరం వస్తుందని చెప్పారా డాక్టర్? అంటే ఇది తక్కువ అని చెప్పారు, 20% అని చెప్పారు. రైట్. అంటే 2 to 4 వీక్స్ పడుతుందంట మినిమము. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. రైట్, చెప్పండి. సో కాలర్ గారు అడిగింది ఒక 1 మంత్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది, దానివల్ల షోల్డర్ లోపల మధ్యన ఒక టేర్, అంటే జనరల్గా మన ఎప్పుడైనా కూడా ఇంజరీ అయినప్పుడు మన జాయింట్స్ మధ్యన ఏదైతే స్పేస్ ఉంటుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కార్టిలేజెస్ ఉంటాయి, వేరే సాఫ్ట్ టిష్యూస్ కూడా ఉంటాయి. సో ఎక్కడో ఒక మసల్లా డెఫినెట్గా ఒక టేర్ అనేది వచ్చింది, అంటే ఒక చిన్న క్రాక్ లాంటిది వచ్చింది. 20% ఉన్నది 2 to 4 వీక్స్, అంటే అట్లీస్ట్ ఒక 1 మంత్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. కొంచెం కాల్షియం తక్కువ ఉంది కాబట్టి కాల్షియం కూడా డాక్టర్స్ ఇస్తున్నారు, అండ్ బరువు లేపొద్దు అని చెప్పారు. దీని గురించి కొంచెం డీటెయిల్గా ఆన్సర్ అనేది కాలర్కి కావాలి. సో మేజర్గా ఎప్పుడైనా కూడా ఇంజరీ జరిగినప్పుడు మన లోపల ఉన్న ఏదైతే టిష్యూస్ ఉంటాయి ఒక జాయింట్ మధ్యన, డెఫినెట్గా అది డ్యామేజ్ అవుతుంది. మీకు ఎప్పుడైనా కూడా రెస్ట్ తీసుకోమని చెప్పినప్పుడు డాక్టర్స్ డెఫినెట్గా మీరు తప్పకుండా ఎలాంటి వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా కరెక్ట్గా వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేసుకుంటూ మీరు రెస్ట్ డెఫినెట్గా తీసుకోవాలి. దీంతో పాటు ఇంకొక సజెషన్, నేను మీకు ఎక్స్ట్రా సజెషన్ ఇవ్వాల్సింది, మీరు మంచిగా ఒక ఫిజియోథెరపిస్ట్కి కన్సల్ట్ అవ్వండి. దీంతో పాటు మెడిసిన్స్ డెఫినెట్గా వాడండి, అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీకు ఏదైతే కరెక్ట్గా చెప్తారో డాక్టర్స్, మీరు అది డైలీ చేస్తే మీకు సర్జరీ లేకుండా ఒక 4 వీక్స్ లోపల తప్పకుండా ఇది సాల్వ్ అవుతుంది. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు ఏదైతే చేస్తున్నారో దాంతోపాటు మీరు ఒకసారి ఫిజియోథెరపీ కూడా కన్సల్ట్ అవ్వండి. ఆ ఎక్సర్సైజెస్ అనేది 1 మంత్ వరకు కంటిన్యూ చేస్తే మీకు ఫాస్ట్ రికవరీ వస్తుంది. రికవరీ వచ్చిన తర్వాత కూడా మీకు కొన్ని ప్రికాషన్స్ అనేది చెప్తారు, అది మీరు పాటిస్తే ఇది సర్జరీ లేకుండా న్యాచురల్గా నార్మల్గా మెడిసిన్స్ వాడుకుంటూ అది క్లియర్ అయిపోతుంది. రైట్ అండి. ఆర్థరైటిస్లో మళ్ళీ రకాలు కూడా ఉంటాయి, అందులో కొంచెం సివియర్గా ఉండే రకం కూడా ఉంటుంది. ఏదైనా కూడా చలికాలం వచ్చిందంటే ఆర్థరైటిస్తో బాధపడే పేషెంట్స్ ఒక రకంగా నరకం చూస్తారని చెప్పాలి. విపరీతంగా ఎముకలు కొంకర్లు తిరిగిపోతున్నాయంటారు, అడుగు తీసి అడుగు వేయలేరు, లేచిన వెంటనే కాలు కింద పెట్టలేరు, ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు దీని నుంచి రిలీఫ్ పొందాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
సో మేజర్గా మన ఆర్థరైటిస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒక ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం డిస్కస్ చేసుకున్నట్లు నీ జాయింట్ లోపల ఏదైతే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటాయో దానిపైన జనరల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఎక్స్రే చూసినప్పుడు మధ్యన కార్టిలేజ్ అంటే 2 బోన్స్ మధ్యన స్పేస్ తగ్గిపోతుంది. దీంతోపాటు కొన్ని బోనీ ప్రామినెన్సెస్ ఒక ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దీనికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. దీంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది రూమెటాయిడ్ ఆర్థరైటిస్. సో జనరల్గా రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్స్ అంటే చిన్న జాయింట్స్, మేజర్గా చిన్న జాయింట్స్ అంటే మన ఈ ఫింగర్స్ మధ్యన ఏదైతే జాయింట్స్ ఉంటాయో దానికి మనం చిన్న జాయింట్స్ అనేది అంటూ ఉంటాం. సో ఎవరికైతే మార్నింగ్ లేవంగానే చాలా స్టిఫ్నెస్ ఉన్నది, ఎండ వచ్చే వరకు కరెక్ట్గా చేతులు అనేది గ్రిప్ రావట్లేదు, ఎక్కువగా హాట్ వాటర్లో చేతులు పెట్టాల్సి వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మనం దానికి రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పైన ఏదైతే లైనింగ్స్ ఉంటాయో ఏదైతే టిష్యూస్ ఉంటాయో దాని లోపల ఎక్కువగా వాపు రావడం. ఆస్టియో ఆర్థరైటిస్ లోపల బోన్స్ మధ్యన అండ్ బోన్స్ లోపల ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటుంది. మరి రూమెటాయిడ్ ఆర్థరైటిస్లో చిన్న జాయింట్స్ అనేది అఫెక్ట్ అవుతుంటాయి, ప్లస్ జాయింట్స్ పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అవి అనేది ఎక్కువగా ఇన్ఫ్లేమ్డ్ ఉంటాయి, అంటే స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో స్పెషల్గా ఈ చలికాలం వచ్చినప్పుడు రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే, కాకపోతే రూమెటాయిడ్ ఆర్థరైటిస్లో చలికాలంలో స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి రీజన్స్ వచ్చేసి మన టెంపరేచర్స్ ఎప్పుడైతే తగ్గుతున్నాయో డెఫినెట్గా ఈ వాపు ఇంకా ఏదైతే స్టిఫ్నెస్ ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. సో మేజర్గా రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే చలికాలంలో దానికి రీజన్స్ ఏంటంటే ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడానికంటే మేజర్గా లోపల వాపు ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా అవుతుంది. సో మనం జనరల్గా ఈవెన్ పేషెంట్స్కి అడుగుతూ ఉన్నప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే ఎక్కువ కాలం ఎవరికైతే మార్నింగ్ విటమిన్ D3 ఎవరైతే తీసుకోరు, అంటే మార్నింగ్ లేవగానే ఎవరైతే ఎండకి ఎక్కువగా బాడీకి ఎక్స్పోజ్ చేయరు వాళ్ళకి విటమిన్ D3 తక్కువగా ఉంటుంది. దానివల్ల బాడీలో కాల్షియం డిపాజిషన్ కూడా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ విటమిన్ D3 కోసానికి మెడిసిన్స్ కూడా యూస్ చేయాలి అండ్ ఎండలో కూడా నిలబడాలి. అలాంటి వాళ్ళకి చలికాలంలో స్పెషల్గా ఎప్పుడైతే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుందో ఎక్కువగా చేతులు కాలు అనేది స్టిఫ్గా అయిపోతున్నాయి, అడుగు పెట్టడానికి రావట్లేదు అంటే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి మీకు D3 బాగా తక్కువగా ఉంది. మీరు D3 మెడిసిన్స్ మాత్రమే యూస్ చేయొద్దు, కాకపోతే దీనికి సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అండ్ మార్నింగ్ లేవగానే మీరు అట్లీస్ట్ ఒక 30 minutes ఎండలో ఉంటే ఈ D3 న్యాచురల్గా మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మీకు చలికాలంలో ఏదైతే ఎక్కువగా మూవ్మెంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటున్నాయి. సో ఏ టైంలో ఎండలో ఉంటే మంచిది అంటారు? ఎస్, సో మేజర్గా మన ఇండియాలో ఒక 12 o'clock ముందు మన వింటర్ సీజన్స్లో, అదే ఎండాకాలంలో 8 o'clock ముందు జనరల్గా యూవీ రేస్ అనేది మనకు ఎంత ఎక్కువ టైం వెళ్తుందో అంత ఎక్కువగా యూవీ రేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 8 o'clock కంటే ముందు మీరు ఒక 20 to 30 minutes డైలీ నిలబడితే మీకు విటమిన్ D3 అనేది న్యాచురల్గా ఫామ్ అవుతుంది. అదే మీకు విటమిన్ D3 బాగా తక్కువగా ఉన్నదంటే మీరు మధ్యాహ్నం 12 to 3 మధ్యాహ్నం కూడా నిలబడవచ్చు. కాకపోతే ఎండాకాలంలో మాత్రం ఈ మధ్యాహ్నం టైం వదిలేసి మీరు మార్నింగ్ ఏదైతే సాఫ్ట్ మైల్డ్ ఎండ ఉంటుందో అది తీసుకుంటే మనకు న్యాచురల్గా 1 year కోసానికి విటమిన్ D3 అనేది మన బాడీలో స్టోర్ అవుతుంది. కీళ్లవాతాన్ని నిర్ధారించుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఒకవేళ కీళ్లవాతంతో బాధపడుతూ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఎలాంటి కాంప్లికేషన్స్కి దారి చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి తెలుసుకుందాం. ఫస్ట్ ఎలాంటి ఎగ్జామినేషన్స్ చేయించుకోవాలంటారు? సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే ముఖ్యంగా మనకు ఎక్స్రే అనేది ఏ జాయింట్ అయినా సరే మీకు ఎక్కడైనా పెయిన్ అవుతుందంటే డెఫినెట్గా మీకు డాక్టర్స్ ఎక్స్రే ఏదైతే పార్ట్స్లో ఉందో ఆ పార్ట్స్ గురించి రాసిస్తారు. సపోజ్ మీకు నీ జాయింట్ది పెయిన్ ఉన్నదంటే ఎక్స్రే నీ జాయింట్ అనేది జనరల్గా డాక్టర్స్ రాసిస్తారు, ఇది కంపల్సరీ చేయించుకోవాలి. దీంతో ఒక 4 to 5 బ్లడ్ టెస్ట్ అనేది ఉంటాయి. జనరల్గా మనకు వాపు ఉన్నప్పుడు ESR అని ఒక టెస్ట్ ఉంటుంది, అది ఎక్కువ వస్తుంది. దీంతోపాటు రూమెటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, CRP ఉంటుంది. సో మేజర్గా ఇవి 3-4 టెస్ట్ అనేది ఉంటున్నాయి. అది మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే మీరు డెఫినెట్గా మీకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మీరు ఇది కంపల్సరీ చేయించుకోవాలి. కొంతమంది విటమిన్ D3 కాల్షియం టెస్ట్ కూడా డాక్టర్స్ రాస్తూ ఉంటారు. సో ఎవరైతే విటమిన్ D3 కాల్షియం తక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు ఈ టెస్ట్ కూడా చేయించుకోవాలి. కాకపోతే విటమిన్ D3 అండ్ కాల్షియం అనేది లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి జనరల్గా మనం ఎవ్రీ 6 months ఒకసారి టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తూ ఉంటాం. ఇదే ఈ టెస్ట్ చేయించుకోకుండా ఎవరైతే కొంతమంది నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు, అంటే జనరల్గా
పెయిన్ అనేది వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ మెడిసిన్స్ వాడతారు. కాకపోతే పెయిన్ తగ్గిన తర్వాత మెడిసిన్స్ యూస్ చేయడం స్టాప్ చేసేస్తారు. అలాంటి వాళ్ళకి కాంప్లికేషన్స్ తప్పకుండా వస్తాయి. కాంప్లికేషన్స్ అంటే ఏంటిది? మీరు ఏదైనా ప్రాబ్లమ్కి ఎక్కువ కాలం వరకు ట్రీట్మెంట్ లేకుండా అలాగే వదిలిపెట్టేస్తే మీకు కంపల్సరీ కాంప్లికేషన్స్ వస్తాయి. దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నడవడం అనేది ఇబ్బందిగా అయిపోతుంది. అదే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్లో చేతులు వంకరపోవడం, ఇది ఒక మేజర్గా కాంప్లికేషన్ అనేది మనం చెప్తూ ఉంటాం. సో ఈ కాంప్లికేషన్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, మన డే టు డే లైఫ్ అనేది చాలా ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. మీ చేతులు కానీ కాళ్ళు కానీ వంకరపోతే డెఫినెట్గా మనం ఒక సింపుల్ వర్క్ కూడా మనం చేయలేము. సో మన ఫింగర్స్ లోపల ఈవెన్ కొంచెం కూడా డైవర్షన్ వస్తుంది. ఏదైతే కాంప్లికేషన్స్ వస్తున్నాయో రూమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల డెఫినెట్గా సింపుల్ ఒక పెన్ పట్టుకొని రాయడం కూడా ఇబ్బందిగా అవుతుంది. సో ఎవరికైతే చాలా ఎక్కువగా పెయిన్స్ అనేది ఉన్నాయి వాళ్ళు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది పెయిన్ మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత పెయిన్స్ తగ్గిపోతుంది. సో వాళ్ళు కాంప్లికేషన్స్కి గుర్తుంచుకోకుండా కంటిన్యూస్గా మెడికేషన్స్ ఏదైతే డాక్టర్ యూస్ చేయమని చెప్తారో జనరల్గా చేయరు. ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే మీకు పూర్తిగా తగ్గే వరకు డాక్టర్ సలహా లేకుండా ఎప్పటికైనా కూడా మెడిసిన్ స్టాప్ చేసినప్పుడు తప్పకుండా మీకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. అయితే డాక్టర్, ఇప్పుడు ఫీమేల్లో అంటే హీల్స్ వేసుకుంటే మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే హౌస్ వైఫ్లకి బట్టలు ఉతకడానికి కోసం, ఇల్లు క్లీన్ చేయడానికి ఎక్కువ వంగి లేస్తూ ఉంటారు. అలా కూడా మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. మరి ఆ డిఫరెన్స్ని ఎలా తెలుసుకోవాలి? ఏది కీళ్ళవాతము, ఏది జాయింట్ పెయిన్స్, ఏది మామూలుగా వచ్చే పెయిన్స్ అనేది? ఎస్, సో మేజర్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎవరైతే ఎక్కువగా హీల్స్ వేసుకుంటారో జనరల్గా హీల్స్ వేసుకున్న వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్, స్పెషల్గా మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి ఏదైతే మసిల్ కరెక్ట్గా న్యాచురల్గా స్ట్రేట్ ఉండాలో అది ఉండదు. సో ఎప్పుడైతే మనం హీల్స్ వేసుకుంటున్నామో మన కాళ్ళకి ఉన్న బ్యాక్ సైడ్ కాఫ్ మసిల్స్లో ఏదైతే మసిల్స్ ఉంటాయో దాన్ని కరెక్ట్గా ఏదైతే పొజిషన్ ఉండాలి అది జనరల్గా ఉండదు. సో ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏదైతే మన మోకాళ్ళ లోపల జాయింట్స్ ఉన్నాయో అది కంపల్సరీ అఫెక్ట్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువగా హీల్స్ వేసుకుంటారో వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ పెయిన్స్ అనేది డెఫినెట్గా వస్తున్నాయి. సో మీకు సపోజ్ హీల్స్ ఎక్కువగా వాడుతున్నారు, లేకపోతే మీరు న్యాచురల్గా మన ఇండియన్ సిస్టంలో మనం ఏదైతే కిచెన్లో వర్క్ చేస్తాం లేకపోతే వాష్రూమ్స్లో వర్క్ చేస్తూ ఉంటాం, అప్పుడు మీకు ఎలాంటి పెయిన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా అది ఆర్థరైటిస్ కింద వస్తున్నది. కాకపోతే కొంతమందికి టెంపరీ పెయిన్ మాత్రమే ఉంటుంది, వాళ్ళు దీనికి అవాయిడ్ డెఫినెట్గా చేసుకోవచ్చు. మీకు కంటిన్యూస్గా పెయిన్ ఉన్నదంటే మీరు డెఫినెట్గా ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి నేను చెప్పిన టెస్ట్ అనేది మీరు ప్రిస్క్రైబ్ డాక్టర్ మీకు చేస్తారు, అది చేయించుకోవాలి. అండ్ దానికి సంబంధించిన ఏదైతే మీకు మేనేజ్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ అడ్వైస్ చేస్తారో అది మీకు కంపల్సరీ యూస్ చేయాల్సి ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? దీన్ని శాశ్వతంగా మనం తగ్గించుకోవచ్చు అంటారా ఒకసారి కీళ్ళవాతం బారిన పడితే? ఎస్, సో జనరల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఇది కంప్లీట్గా రివర్స్ అవుతుందా లేదా చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది న్యాచురల్గా కాల్షియం D3 మెడిసిన్స్ వాడుకుంటూ మన మెడిసిన్స్ యూస్ చేస్తే డెఫినెట్గా రివర్స్ అవుతుంది. కాకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్ క్లియర్గా అవుతుందా లేదా, ఒక కంటిన్యూస్ 4 to 5 years ఎవరైతే యూస్ చేస్తారో చాలామందికి హెవీ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకు కొన్ని ఇయర్స్ టైం అనేది అవసరం వస్తుంది. అలాంటి వాళ్ళకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ పర్మనెంట్గా రివర్స్ అవుతుంది. అదే కొంతమందికి రీసెంట్గా స్టార్ట్ అయిన రూమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ ఉంటాయి, వాళ్ళకి ఒక 6 months to 12 months టైంలో ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది. కాకపోతే మధ్యన ఎప్పుడైతే ఫుడ్ కానీ లేకపోతే ఇలాంటి చలికాలం వచ్చినప్పుడు ఎక్కువ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అగైన్ మేనేజ్మెంట్ మనం చెప్తూ ఉంటాము అండ్ టెంపరీ మళ్ళీ అగైన్ మెడిసిన్స్ యూస్ చేయమని చెప్తూ ఉంటారు. కాకపోతే పర్మనెంట్గా తగ్గాలంటే ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే కొంతకాలం వరకు ఒక 2 to 3 years కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడితే ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది. దీంతో పాటు మనం ఏదైతే మేనేజ్మెంట్ అనేది చెప్తూ ఉంటాం, మేనేజ్మెంట్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ మరి రూమటాయిడ్ ఆర్థరైటిస్కి కొంత మనం డైట్ అనేది ఇస్తూ ఉంటాం. ఈ డైట్ వల్ల కూడా పర్మనెంట్గా మనకు మెడిసిన్స్ వాడుకుంటూ ఒక కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. అయితే కుముద్ గారు, ఇప్పుడు D3 వాడేవాళ్ళు కావచ్చు, కాల్షియం వాడేవాళ్ళు కావచ్చు, డాక్టర్ సహజంగా 6 నెలలు వాడాల్సిందే అని సజెస్ట్ చేస్తుంటారు కదా, ఇవి వాడుతూ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాడుతున్న వాళ్ళు? సో జనరల్గా కాల్షియం కానీ విటమిన్ D3 అనేది ఎప్పటికైనా కూడా మీకు డాక్టర్ టెస్ట్ రాసేస్తారు. దాని బేసిస్ పైననే డాక్టర్స్ మీకు ఈ కాల్షియం విటమిన్ D3 అని వేసుకోమని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా డాక్టర్ సజెషన్ లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్మల్గా ఇలాంటి సప్లిమెంట్స్ అయినా సరే మెడిసిన్స్ అయినా సరే వాళ్ళ రకంగా వేసుకోవద్దు.
సపోజ్ మీరు వేసుకుంటున్నారంటే మీకు ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి. దాంట్లో ఫస్ట్ కాంప్లికేషన్ ఉంటుంది, ఎక్కువగా కాల్షియం యూజ్ చేస్తే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మీరు వాడుతున్నారంటే అండ్ దాంట్లో మీరు వాటర్ కొంచెం తక్కువగా మీరు తాగుతున్నారంటే కాల్షియం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదే విటమిన్ D3 టాక్సిసిటీ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. జనరల్గా విటమిన్ D3 మన న్యాచురల్గా బోన్స్కి జాయింట్స్కి నార్మల్ ఉండడానికి 40 to 45 కావాలి. మినిమం అనేది ఒక 10 to 12 పాయింట్స్ ఉంటుంది. కాకపోతే 10 to 12 పాయింట్స్ అనేది మనం డెఫిషియన్సీ కింద తీసుకోవచ్చు ఎవరికైతే పెయిన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మినిమం మీకు 10 అనేది కంపల్సరీ ఉండాలి అండ్ మ్యాక్సిమం 45 to 50 ఉండాలి. అదే సపోజ్ 50 కంటే ఎక్కువగా ఉన్నదంటే అది టాక్సిసిటీ, విటమిన్ D3 టాక్సిసిటీ అనేది కూడా ఉంటుంది. సో ఏదైనా కూడా అతి అయినప్పుడు డెఫినెట్గా మన బాడీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నది. సో అది కూడా మీరు డెఫినెట్గా ఎవ్రీ 6 months ఒకసారి విటమిన్ D3 ఇంకా కాల్షియం టెస్ట్ చేయించుకొని మీరు మెడిసిన్స్ వాడాలి. దీంతోపాటు కొంతమంది జనరల్గా డాక్టర్ కొన్నిసార్లు రాసిన తర్వాత 6 months కంటే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈవెన్ కాల్షియం టాక్సిసిటీ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా కాల్షియం విటమిన్ D3 మీకు డాక్టర్ రికమెండ్ చేస్తున్నారంటే డెఫినెట్గా మీకు డాక్టర్ రికమెండ్ చేసిన డోసెస్ మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కాల్షియం D3 వేసుకోవడానికి కూడా ఒక విధానం అనేది ఉంటుంది. జనరల్గా మీ లెవెల్స్ పైన అంటే మీ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ డిసైడ్ చేస్తారు మీరు ఎంత కాలం వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎట్లా వాడాలి. మేజర్గా విటమిన్ D3 అనేది వీక్లీ వన్స్ వాడాల్సి ఉంటుంది. దీని తర్వాత 3 months కంటిన్యూ ఇట్లా వాడిన తర్వాత మంత్లీ వన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. అది మీ డాక్టర్ మీకు ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో అది కరెక్ట్గా డిసైడ్ చేసి మీకు చెప్తారు. సో మీ రకంగా యూస్ చేస్తే మీకు టాక్సిసిటీ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ కుముద్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి TV9.